Namaste, welcome to Mahipal Reddy's GK House. This is Mahipal Reddy, Faculty of GK and Current Affairs. సో ఈరోజు మన క్లాస్లో ఇటీవల ప్రకటించబడ్డ 66వ ఫిలింఫేర్ అవార్డ్స్ అండ్ 67వ జాతీయ సినిమా అవార్డులు అండ్ వెరీ రీసెంట్గా ప్రకటించబడ్డ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు ఇవన్నీ డిస్కస్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎపిసోడ్లో డిస్కస్ చేయబోదు ఏంటంటే మనకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్స్. భారతదేశంలో తీసుకుంటే మనకు సాహిత్య పురస్కారాలు చాలా ఉన్నాయి. తెలంగాణ ప్రాంతంలో తీసుకున్నట్టుండే దాశరథి పురస్కారం, కాళోజీ పురస్కారం, సినారే సాహిత్య పురస్కారంతో పాటు ఆంధ్ర ప్రాంతంలో తీసుకుంటే గుర్రం జాషువా పురస్కారం, రావిశాస్త్రి పురస్కారం, ఇట్లాంటి అవార్డ్స్ ఉన్నాయి. ఇక కేంద్రంలో తీసుకుంటే మనకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్, జ్ఞానపీఠ అవార్డ్, సరస్వతి సమ్మాన్, వాచస్పతి సమ్మాన్, వ్యాస సమ్మాన్, మూర్తిదేవి పురస్కారం. ఇవన్నీ కూడా సాహిత్యంలో పేరెన్నికగన్న బహుమతులు అండ్ లబ్ధ ప్రతిష్టత పొందిన బహుమతులు. ఇవన్నీ అవార్డ్స్ ఉన్నప్పటికీ కూడా మనం మేజర్గా 2 అవార్డ్స్ని మేజర్ అవార్డ్స్గా పరిగణిస్తాం. అదేంటంటే వన్ ఈజ్ ద కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్, సెకండ్ వన్ ఈజ్ ద జ్ఞానపీఠ అవార్డ్. మనకేంటంటే ఫస్ట్ ఈ రెండిటి మధ్య నిర్మాణాత్మకమైన మౌలికమైన తేడా ఏంటో చూడండి ఒకసారి. నేను బోర్డు మీద 2 రాస్తున్నాను. అవార్డు అనేది ఏంటంటే ప్రతి సంవత్సరం ఎవరికొరికి వస్తుంది, అది మ్యాటర్ కాదు. వాట్ ఈజ్ స్ట్రక్చరల్ డిఫరెన్సెస్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ అబ్జర్వ్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ 2 అవార్డ్స్. ఒకటి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్. సెకండ్ వన్ తీసుకున్నట్టుంటే జ్ఞానపీఠ అవార్డ్, జ్ఞానపీఠ. ఏంటి ఈ 2 అవార్డ్స్ మధ్య ఉన్న మౌలికమైన తేడా ఏంటి? ఒకసారి చూద్దాం, ఓకేనా? ఏంటి రెండింటి మధ్య తేడా ఏంటంటే యాక్చువల్లీ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 1954లో స్థాపించారు. బట్ ఫస్ట్ అవార్డెడ్ ఇన్ 1955. 1954లో స్థాపించారు, 55లో ఇచ్చారు, 55లో. అదే మీరు జ్ఞానపీఠ తీసుకున్నారనుకోండి, ఇది 1961లో స్థాపించారు, బట్ ఇవ్వడం మాత్రం 1965లో ఇచ్చారు. కేంద్ర సాహిత్య అకాడమీ 1954లో స్థాపించి 55లో ఇస్తే, జ్ఞానపీఠ అవార్డు 1961లో స్థాపించి 65లో ఇచ్చారు. ఇదే ఓల్డెస్ట్ అవార్డు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు. కానీ మన వాళ్ళంతా కూడా జ్ఞానపీఠ అవార్డుని అత్యున్నత అవార్డుగా పరిగణిస్తూ ఉన్నారు. ఎందుకు అంటే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ ఒక ప్రభుత్వ అవార్డు, ఒక ప్రభుత్వం ఇస్తుంది. అదే జ్ఞానపీఠ అవార్డు అనుకోండి, ఇది ప్రభుత్వ అవార్డు కాదు. జ్ఞానపీఠ అంటే 2 సంస్కృత పదాల కలయికతో మనకు భారతీయ జ్ఞానపీఠ ఫౌండేషన్ అని ఒక సంస్థ ఏర్పడింది. అలా భారతీయ జ్ఞానపీఠ ఫౌండేషన్ వాళ్ళు ఇచ్చే ఒక ప్రైవేట్ అవార్డే జ్ఞానపీఠ అవార్డు. ఇదే ప్రభుత్వ అవార్డు, ఇదే ఓల్డెస్ట్ అవార్డు. కానీ మన దేశంలో అత్యున్నత అవార్డుగా పరిగణించేది జ్ఞానపీఠ అవార్డు. ఎందుకు అంటే కేంద్ర సాహిత్య అకాడమీ ప్రభుత్వ అవార్డు అన్నాం కదా, ఈ అవార్డును అందించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో ఒక విభాగాన్ని, ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థను ఏర్పాటు చేసింది. అదే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు. కేంద్ర సాహిత్య అకాడమీ ప్రధాన కార్యాలయాన్ని మనం రవీంద్ర భవన్ అని పిలుస్తూ ఉంటాం. రవీంద్ర భవన్. ఢిల్లీలో ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం ఉంది, నిర్వచన సదన్. జాతీయ మహిళా కమిషన్ ఉంది, మనకు నిర్భయ భవన్. ప్రణాళికా సంఘం, దాన్ని ఇప్పుడు నీతి ఆయోగ్ అంటున్నాం, దాన్ని యోజన భవన్. గ్రామీణాభివృద్ధి శాఖ కురుక్షేత్ర భవన్. ఆర్కియాలజీ ధరోహార్ భవన్, ధరోహార్ భవన్. అండ్ సిఎస్ఐఆర్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, దాని హెడ్ క్వార్టర్ని అనుసంధాన్ భవన్. ఢిల్లీలో ఒక్కొక్క కార్యాలయానికి ఒక్కొక్క పేరు ఉంది. అలాగే ఢిల్లీలో ఉన్న మన కేంద్ర సాహిత్య అకాడమీ ప్రధాన కార్యాలయాన్ని ఏమంటున్నామంటే రవీంద్ర భవన్ అంటున్నాం. భారత సాహిత్యానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి, భారతదేశ జాతీయ గీతం జనగణమన అండ్ బంగ్లాదేశ్ జాతీయ గీతం రెండింటిని కూడా రచించిన వ్యక్తి. నోబెల్ పొందిన మొదటి భారతీయుడు, సాహిత్యంలో నోబెల్ పొందిన మొట్టమొదటి నాన్ యూరోపియన్ ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూర్.
సో రవీంద్రనాథ్ ఠాగూర్కి 1913లో నోబెల్ సాహిత్య బహుమతి వచ్చింది. మనకు నోబెల్ 1901 నుంచి ఇస్తున్నారు. సో 1901 నుంచి 1912 వరకు సాహిత్య బహుమతి టోటల్ యూరప్ వాళ్ళకే వచ్చింది, యూరప్. సో కానీ 1913లో సో ఈ అవార్డు వచ్చేసి ఠాగూర్కి వచ్చింది. అంటే సాహిత్యంలో నోబెల్ పొందిన మొట్టమొదటి నాన్ యూరోపియన్, సో యూరప్ ఖండేతర వ్యక్తి. అండ్ సో నోబెల్ పొందిన మొదటి భారతీయుడు ఠాగూర్. సో ఈయన పేరుతో అంటే భారత సాహిత్యానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చాడు కాబట్టి సో ఈయన పేరుతో ఇచ్చే అవార్డు ఏదైతే ఉందో సో దాన్ని మనం అత్యున్నత అవార్డుగా పరిగణిస్తున్నాం. సో ప్రస్తుతం వచ్చేసి ఈ అవార్డు మనకి ఏంటి డీటెయిల్స్ ఏంటి ఒకసారి చూద్దాం. సో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు మొత్తం మనకు 24 భాషల్లో ఇస్తారు, 24 భాషలు. యాక్చువల్గా భారత రాజ్యాంగం గుర్తించిన భాషలు ఎన్ని అంటే భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో 22 అధికార భాషలు ఉన్నాయి. ఈ 22 అధికార భాషలు ప్లస్ ఇంగ్లీష్ ప్లస్ రాజస్థానీ, సో మొత్తం కలిపి 24 భాషల్లో ఇస్తారు, 24. అలాగే జ్ఞానపీఠ అవార్డు కూడా సో 24 భాషల్లో ఇస్తారు, 24. సో డిఫరెన్స్ ఏంటి అంటే జ్ఞానపీఠ అవార్డు 24 భాషలు కలిపి ఒక్కరికే ఇస్తారు, 24 భాషలు కలిపి ఒక్కరికే ఇస్తారు. సో అదే మీరు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అనుకోండి, ఒక్కొక్క భాషలో ఒక్కొక్కరికి ఇస్తారు, ఒక్కొక్క భాషలో ఒక్కొక్కరికి. మళ్ళీ ఒక్కొక్క భాషలో కూడా ఒక్కొక్కరి కాదు. ఇప్పుడు తెలుగు ఉందనుకోండి, సో తెలుగులో ఉత్తమ రచయిత ఒకరికి ఇస్తారు. అంటే ఇప్పుడు ఉత్తమ రచయిత 24 భాషలో 24 మందికి వస్తుంది, ఒక్కొక్క భాషలో ఒక్కొక్కరికి. అలాగే ఉత్తమ యువ రచయిత ఇస్తారు, ఇది కూడా 24 భాషలో 24 మందికి వస్తుంది. అలాగే ఉత్తమ బాలల రచయిత ఇస్తారు, ఇది కూడా 24 భాషలో 24 మందికి వస్తుంది. అండ్ ఉత్తమ అనువాద రచయిత ఇస్తారు, సో ఇది కూడా 24 భాషలో 24 మందికి వస్తుంది. ఉత్తమ అనువాద రచయిత ఎవరికి ఇస్తారంటే ఒక్కొక్క భాషలో ఒక్కొక్కరికి ఇస్తారు. మన తెలుగుకు వచ్చేసి తెలుగు పుస్తకాలను వేరే భాషలోకి మార్చినా లేదా వేరే భాష పుస్తకాలు తెలుగులోకి మార్చినా ఈ అవార్డు వస్తుందన్నమాట. ఈ 4 కాకుండా ఇంకొక అవార్డు ఉంటుంది, దాన్ని మనం భాషా సమ్మాన్ పురస్కారం అంటాం. ఇప్పటిదాకా చెప్పుకున్న అవార్డులన్నీ ఒక్కొక్క భాషలో ఒక్కొక్కరికి ఇస్తే భాషా సమ్మాన్ మాత్రం దేశంలో 4 ఇస్తారు, 4. అంటే నార్త్ ఇండియాలో ఒకరికి, సౌత్ ఇండియాలో ఒకరికి, ఈస్ట్ ఇండియాలో ఒకరికి, వెస్ట్ ఇండియాలో ఒకరికి, దేశం మొత్తం ప్రతి సంవత్సరం 4 ఇస్తారు. సో అదే మీరు జ్ఞానపీఠ అవార్డు అనుకోండి, సో 24 భాషలు కలిపి ఒక్కరికి ఇస్తారు. అన్ని విభాగాలు అక్కడ రచయిత వేరు, యువ రచయిత వేరు, అనువాద రచయిత వేరు ఉండదు, అన్ని విభాగాలు కలిపి ఒకరికి ఇస్తారు. ఇక ప్రైజ్ మనీ వచ్చేసి ఇక్కడ ఉత్తమ రచయితకు 1 లక్ష ఇస్తారు, ఉత్తమ అనువాద రచయితకు కూడా 1 లక్ష ఇస్తారు. అదే యువ రచయితకు బాల రచయితకు ఒక్కొక్కరికి 50,000 వేలు చొప్పున ఇస్తారు, ఈచ్ పర్సన్. సో 50,000 ఇస్తారు. అంటే ఇక్కడ కేంద్ర సాహిత్య అకాడమీలో మ్యాక్సిమం వచ్చేది 50,000 నుంచి 1,00,000. అదే జ్ఞానపీఠ అవార్డు అనుకోండి, సో ఇక్కడ 11 లక్షల ప్రైజ్ మనీ వస్తుంది, ప్లస్ వాగ్దేవి కాంస్య విగ్రహం వస్తుంది. సో వాగ్దేవి కాంస్య విగ్రహం సో మీ గూగుల్ కనుక ఓపెన్ చేసినట్టుంటే సో అప్రాక్సిమేట్లీ 13 లక్షలని ఉంటుంది, అప్రాక్సిమేట్లీ 13 లక్షలు. అంటే ఇక్కడ 11 లక్షలు చెక్ ఇస్తున్నారు, 2 లక్షల రూపాయల విలువైన వాగ్దేవి కాంస్య విగ్రహం ఇస్తున్నారు. సో ప్రస్తుతం మనకి కేంద్ర సాహిత్య అకాడమీ ప్రస్తుత అధ్యక్షుడిగా చంద్రశేఖర కంబారా అనే రైటర్ ఉన్నారు. సో చంద్రశేఖర కంబారా ఈయన కన్నడ రైటర్. సో ఈయన 2021లో పద్మభూషణ్ అవార్డు గ్రహీత. ఆల్రెడీ మనం పద్మభూషణ్లో డిస్కస్ చేశాం. సో పద్మభూషణ్ మొత్తం 10 మందికి వచ్చింది. ఇటీవల మరణించిన మాజీ ముఖ్యమంత్రులు కేశుభాయ్ పటేల్, తరుణ్ గొగోయ్, అండ్ మాజీ కేంద్ర మంత్రి మరణించిన రామ్విలాస్ పాస్వాన్, అండ్ సివిల్ సర్వీస్ నుంచి తర్లోచన్ సింగ్, అండ్ పొలిటికల్ వింగ్ నుంచి సివిల్ సర్వీస్ నుంచి నృపేంద్ర మిశ్రా, అండ్ పొలిటికల్ నుంచి తర్లోచన్ సింగ్, సుమిత్రా మహాజన్. సో ఇట్లాంటి వాళ్ళందరికీ వచ్చినాయి కదా. సో దానిలో చంద్రశేఖర్ అంబారా కూడా ఒకరు. ఈయన 2021లో పద్మభూషణ్ అవార్డును విద్యా సాహిత్యం అనే కేటగిరీ నుంచి పొందడం జరిగింది. ప్రస్తుతం ఆయన మన కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు. ఓకే, సో చూడండి, ఇక అన్ని విభాగాలు కలిపి ఒకరికి ఇస్తున్నారు, అన్ని ప్రక్రియలు కలిపి ఒకరికి ఇస్తున్నారు,
అండ్ అత్యధిక ప్రైజ్ మనీ 11 లక్షలు ప్లస్ వాగ్దే కాంస్య విగ్రహం ఇస్తున్నారు. కాబట్టి మన దేశంలో అత్యున్నత పురస్కారం అది. అయితే మన డిస్కషన్ ఏంటంటే ఇప్పుడు ఈ సంవత్సరం అంటే 2020 గాను 2020 సంవత్సరానికి గాను ఉత్తమ రచయిత, యువ రచయిత, బాల రచయిత అవార్డు ప్రకటించారు. ఇంకా అనువాద రచయిత ప్రకటించలేదు, 2019 ఉంది. సో 2019లో పి సత్యవతి అనే మహిళకు వచ్చింది. తమిళ పుస్తకం ఉరువం ఉనారువం అనే పుస్తకాన్ని నిజం చెప్తున్న ఒక వేశ్యకథ పేరుతో తెలుగులోకి అనువదించినందుకు 2019 వచ్చింది. ఆ త్వరలో మాడిఫికేషన్ అవుతుంది, అయినప్పుడు మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాను. సో ఇప్పుడైతే మీకు ఉత్తమ రచయిత, యువ రచయిత, బాల రచయిత 3 అనౌన్స్ చేశారు. ఆ 3 గురించి కూడా చెప్తాను, ఓకేనా. సో ఇది మీకు కేంద్ర సాహిత్య అకాడమీ ప్రైజ్లో ఇచ్చే మెమెంటో. దీంతోపాటు సో ఉత్తమ రచయిత, అనువాద రచయిత అంటే ఒక్కొక్కరికి లక్ష ఇస్తారు. అదే బాలల రచయిత అండ్ తర్వాత వచ్చేసి యువ రచయిత అంటే మాత్రం 50,000 ఇస్తారు ఒక్కొక్కరికి. సో ఈ కేంద్ర సాహిత్య అకాడమీ ప్రస్తుత అధ్యక్షుడిగా సో చంద్రశేఖర కంబారా అనే వ్యక్తి ఎన్నికయ్యారు. సో చంద్రశేఖర కంబారా వచ్చేసి కన్నడ రైటర్. ఇంతవరకు కేంద్ర సాహిత్య అకాడమీ చరిత్రలో ఏ మహిళ కూడా సో అధ్యక్షురాలకు ఎన్నుకోబడలేదు. గతంలో ద ఫేమస్ బెంగాలీ రైటర్ మహాశ్వేతాదేవి కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్ష పదవికి పోటీ చేసి ఓడిపోయింది. అండ్ ఇతని పైన ఒడియా రైటర్ ప్రతిభా రే కూడా పోటీ చేసి ఓడిపోయింది. సో ప్రస్తుతం ఇతన్నాడు. ఇతనికే విద్యా సాహిత్యం విభాగంలో మనకి 2021లో పద్మభూషణ్ అవార్డు వచ్చింది. సో పద్మభూషణ్ విద్యా సాహిత్యం విభాగంలో రావడం జరిగింది. ఓకే, ఇక దీని హెడ్ క్వార్టర్ వచ్చి ఢిల్లీలో ఉంది. సో హెడ్ క్వార్టర్ని మనం ఏమంటున్నామంటే రవీంద్ర భవన్ అంటున్నాం. సో ఇప్పటిదాకా చెప్పాను కదా ఒక్కొక్క దాని ప్రధాన కార్యాలయాన్ని ఏమంటారని. సో అలాగే దీని ప్రధాన కార్యాలయాన్ని మనం రవీంద్ర భవన్ అని పిలుస్తాం. మన భారత ప్రధానమంత్రి నివాసం అంటేనేమో 7 లోక కళ్యాణ్ మార్గ్. దాని గతంలో 7 రేస్ కోర్స్ రోడ్ అయిన వాళ్ళు ఇప్పుడు 7 లోక కళ్యాణ్ మార్గ్ అంటున్నాం. సో ఇక నెక్స్ట్ టైం ఇప్పుడు 3 ప్రకటించారన్నాం కదా. సో ఫస్ట్ వన్ మనం డిస్కస్ చేసేది ఏంటంటే ఇక్కడ ఉత్తమ రచయిత 2020, ఉత్తమ రచయిత 2020. సో ఉత్తమ రచయిత 2020గా నిఖిలేశ్వర్ అనే పర్సన్ ఎంపికయ్యారు. నిఖిలేశ్వర్. సో యాక్చువల్లీ నిఖిలేశ్వర్ అసలు పేరు ఇది పెన్ నేమ్. అంటే కొంతమంది రచయితలకు కలం పేర్లు ఉంటాయన్నమాట, కలం పేర్లు. ఇది జస్ట్ పెన్ నేమ్. సో ఈయన అసలు పేరు ఏంటి? సో దీన్ని 3 రకాలుగా అడగవచ్చు, ఎలానో చూద్దాం. అసలు పేరు ఏంటంటే కుంభం యాదవరెడ్డి. కుంభం యాదవరెడ్డి. సో ఈయన తెలంగాణలో ఉన్నటువంటి యాదాద్రి భువనగిరి జిల్లా సో వీరపల్లి వీర్నపల్లి సో వీర్నపల్లికి చెందిన వ్యక్తి. సో ఈయన కుంభం యాదవరెడ్డి. ఈయన రాసినటువంటి అగ్నిశ్వాస అనే పుస్తకానికి కానీ అవార్డు వచ్చింది. పుస్తకం పేరు అగ్నిశ్వాస. యాక్చువల్లీ కుంభం యాదవరెడ్డి ఈ తరం వాళ్ళకి పెద్దగా తెలియకపోవచ్చు, 82 సంవత్సరాల వయసున్న ఇతను. సో దిగంబర కవులలో వన్ ఆఫ్ ద ఫేమస్ ఇమినెంట్ రైటర్గా ఇతని పేరుంది. 1973లో విప్లవ రచయితల సంఘం అంటే విరసం అనే సంస్థను స్థాపించినప్పుడు ఆయన దానికి ప్రధాన కార్యదర్శిగా, వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శిగా పనిచేశాడు. 1977లో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడుతున్నప్పుడు మీసా చట్టం కింద అరెస్ట్ అయ్యాడు. మీసా అంటే మనకు మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ అనే చట్టాన్ని అప్పట్లో ఇందిరాగాంధీ ప్రభుత్వం తీసుకొచ్చింది. మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్. ఇప్పుడు లల్లు ప్రసాద్ యాదవ్ కూతురు పేరు మీసా భారతి. అంటే మీసా చట్టం కింద అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పుడు పుట్టింది కాబట్టి ఒక మీసా భారత్ అని పేరు పెట్టుకున్నాడు. సో ఇలా 1970లో మీసా మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ కింద అరెస్ట్ అయ్యాడు. సో విప్లవ రచయితల సంఘానికి ఆయన సో వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి 1973లో. ఇక తర్వాత కొద్ది రోజుల పాటు ఈయన జన సాంస్కృత సమాఖ్య అనే ఒక సంస్థను కూడా స్థాపించడం జరిగింది. సో ఈయన రాసినటువంటి అగ్నిశ్వాస పుస్తకాన్ని ఉత్తమ రచయితగా ఎంపికయ్యాడు. సో ఈయనకు ₹1,00,000 ప్రైజ్ మనీ అనేది అందించడం జరుగుతుంది. దీన్ని ఎన్ని రకాలుగా క్వశ్చన్ అడుగుతాడంటే ఫస్ట్ చూడండి. సో 2020 సంవత్సరానికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ ఉత్తమ రచయితగా ఎంపికైనది అంటే నిఖిలేశ్వర్. ఇది ఒక మోడల్. ఏ పుస్తక రచనకు గాను
నిఖిలేశ్వర్ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఉత్తమ రచయిత 2020కి ఎంపికయ్యాడు, అంటే అగ్నిశ్వాస. ఇది రెండో కోణం. మూడోది, సో కేంద్ర సాహిత్య అకాడమీ 2020 అవార్డుకి ఎంపికైన నిఖిలేశ్వర్ అసలు పేరు సో కుంభం యాదవ్ రెడ్డి. ఇది మూడో కోణం. సో నాలుగో కోణం, సో కేంద్ర సాహిత్య అకాడమీ 2020 అవార్డుకి ఎంపికైన నిఖిలేశ్వర్ ఏ జిల్లాకు చెందిన వ్యక్తి. సో ఇది నాలుగో కోణం. ఓకేనా. సో నెక్స్ట్ వన్ వచ్చేసి అనదర్ పర్సన్ కన్నెగంటి అనసూయ. సో కన్నెగంటి అనసూయ వచ్చేసి మనకి ఉత్తమ బాలల రచయిత అవార్డుకి ఎంపికారు. సో బెస్ట్ చైల్డ్ రైటర్ అంట. సో ఎవరైతే బాలలకు సంబంధించిన సాహిత్యం రాస్తారో వాళ్ళకి అవార్డు వస్తుంది. అంతేగాని బాలలకే ఇస్తారని కాదు, బాలలకు సంబంధించిన సాహిత్యం. ఇక్కడ కేంద్ర సాహిత్య అకాడమీ ఉత్తమ రచయిత కానీ, యువ రచయిత కానీ, బాల రచయిత కానీ అది వస్తే పుస్తకానికి రావచ్చు, లేదా జీవిత సాఫల్య పురస్కారం కింద కూడా రావచ్చు. పుస్తకానికి వస్తే ఏ పుస్తకంకి వచ్చిందని రాస్తాం, లేదు లైఫ్ టైం సర్వీస్కి వస్తే పేరు రాస్తాం అంతే. సో ఇక్కడ కన్నెగంటి అనసూయ గారు స్నేహితులు అనే ఒక చిన్న స్టోరీ రాసినందుకు ఈమెకు అవార్డు రావడం జరిగింది. స్నేహితులు. సో ఈమె 2020 గాను ఉత్తమ యువ రచయిత, బాలల రచయిత. అదే 2017లో డాక్టర్ వాసాల నరసయ్య అనే రైటర్కి ఉత్తమ బాలల రచయిత అవార్డు వచ్చింది. ఆయన అన్ఫార్చునేట్లీ 2020 ఫిబ్రవరి 14 రోజు మరణించాడు. అప్పట్లో ఆయన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లైఫ్ టైం కేటగిరీకి వచ్చింది. ఈయన ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోరుట్ల ప్రాంతానికి చెందినవాడు. ప్రస్తుతం కోరుట్ల ప్రాంతం జగిత్యాల జిల్లా కింద ఉంది. ఓకేనా. సో నెక్స్ట్ వన్ ఉత్తమ యువ రచయిత. మనం ఇప్పటిదాకా ఉత్తమ రచయిత నిఖిలేశ్వర్, ఉత్తమ బాలల రచయిత కన్నెగంటి అనసూయ అన్నాం కదా. ఇప్పుడు ఉత్తమ రచయిత. మరి వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ బెస్ట్ రైటర్ అండ్ యంగ్ రైటర్? సో రైటర్కి యంగ్ రైటర్కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి అని ఒకసారి మనం చూసినట్టుంటే, సో ఉత్తమ యువ రచయిత వచ్చేసి మనకు ఎండ్లూరి మానసకు వచ్చింది. ఎండ్లూరి మానస. సో ఎండ్లూరి మానస రాసిన బుక్ ఏంటంటే మిలింద అన్న పుస్తకానికి వచ్చింది. సో ఇదేంటంటే 35 సంవత్సరాల కన్నా లోపున్న వాళ్ళకు మాత్రమే అవార్డు ఇస్తూ ఉంటారు. సో ఇది కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు. ఇది మన తెలుగు వాళ్ళు మొత్తం 24 భాషల్లో ఇస్తారన్నాం కదా. మరి మిగతా భాషల్లో ఎవరైనా ప్రముఖులకి అవార్డు వచ్చిందా అని ఒకసారి మనం చూసినట్టుంటే ఇక్కడ చూడండి. వెన్ గాడ్ ఈజ్ ఎ ట్రావెలర్ అనేది ఒక పుస్తకం. వెన్ గాడ్ ఈజ్ ఎ ట్రావెలర్. సో వెన్ గాడ్ ఈజ్ ఎ ట్రావెలర్ అనే బుక్ రాసింది ఎవరంటే మనకి అరుంధతి సుబ్రహ్మణ్యం. సో ఈ అరుంధతి సుబ్రహ్మణ్యం రాసినటువంటి వెన్ గాడ్ ఈజ్ ఎ ట్రావెలర్ అనే పుస్తకానికి ఇంగ్లీష్లో ఉత్తమ రచయిత అవార్డు వచ్చింది. ఓవరాల్ రచయిత మనకు నిఖిలేశ్వర్కు తెలుగులో ఏ విధంగా వచ్చిందో సో ఇంగ్లీష్లో అరుంధతి సుబ్రహ్మణ్యానికి వచ్చింది. యాక్చువల్లీ ఈ విభాగంలో పోయిన సంవత్సరం 2019 మాజీ కేంద్ర మంత్రి శశి తరూర్కి వచ్చింది. ఇప్పుడు అరుంధతి సుబ్రహ్మణ్యంకి వచ్చింది. అండ్ అనదర్ బుక్ ఏంటంటే డాక్టర్ వీరప్ప మొయిలీ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి అండ్ ఆంధ్రప్రదేశ్లో ఏఐసిసి పరిశీలకుడిగా పనిచేశాడు. కేంద్ర మాజీ న్యాయశాఖ మంత్రి కూడా వీరప్ప మొయిలీ. రామాయణ మహాన్వేషణం లాంటి ఒక భారీ పుస్తకాలు రాసి వార్తల్లోకి వచ్చిన వ్యక్తి. ఆయన ఇటీవల రాసిన శ్రీ బాహుబలి అహింస దిగ్విజయం. సో ఇది ఒక కన్నడ పుస్తకం. శ్రీ బాహుబలి అహింస దిగ్విజయం. సో శ్రీ బాహుబలి అహింస దిగ్విజయం అన్న బుక్ రాసినందుకు సో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి మాజీ కేంద్ర మంత్రి సో డాక్టర్ వీరప్ప మొయిలీ గారికి సో ఉత్తమ రచయిత అవార్డు వచ్చింది కన్నడంలో. ఇప్పుడు చూడండి, కన్నడంలో కేంద్ర సాహిత్య అకాడమీ ఉత్తమ రచయిత డాక్టర్ వీరప్ప మొయిలీ. పుస్తకం వచ్చేసి శ్రీ బాహుబలి అహింస దిగ్విజయం. ఇంగ్లీష్లో ఉత్తమ రచయిత వచ్చేసి అరుంధతి సుబ్రహ్మణ్యం. బుక్ వచ్చేసి వెన్ గాడ్ ఈజ్ ఎ ట్రావెలర్. అండ్ తెలుగులో ఉత్తమ యువ రచయిత అంటే బిలో 35 ఇయర్స్ వాళ్ళకు వచ్చేది సో ఎండ్లూరి మానస. బుక్ వచ్చి మిలింద. అండ్ నెక్స్ట్ వన్ ఉత్తమ బాలల రచయిత సో 2020 సో కన్నెగంటి అనసూయ. బుక్ నేమ్ స్నేహితులు. అలాగే ఇటీవల మరణించిన 2017 కేంద్ర సాహిత్య అకాడమీ ఉత్తమ బాలల రచయిత అవార్డు గ్రహీత సో డాక్టర్ వాసాల నరసయ్య. అండ్ 2020 ఫిబ్రవరి 14న మరణించాడు.
అండ్ ఉత్తమ రచయిత 2020 నిఖిలేశ్వర్. సో అసలు పేరు కుంభం యాదవరెడ్డి. సో ఈయన తెలంగాణలో యాదాద్రి భువనగిరి జిల్లా వీర్నపల్లికి చెందిన వ్యక్తి. సో ఈయన రాసిన అగ్నిశ్వాస పుస్తకానికి వచ్చింది. ఏ భాష అయినా సరే ఉత్తమ రచయితకు అనువాద రచయితకు లక్ష ఇస్తారు. ఉత్తమ బాలల రచయితకు అండ్ తర్వాత వచ్చేసి యువ రచయితకు 50-50 ఇస్తారు. ఈసారి ఇంకా అవార్డు మనకు అనువాద రచయిత ప్రకటించలేదు. 2019లో పి సత్యవతి అనే మహిళకు ఉరువం ఉనారువం అనే ఒక మలయాళ పుస్తకంను తెలుగులోకి నిజం చెప్తున్న ఒక వేషకథ పేరుతో అనువదించినందుకని వచ్చింది. ఇక భాషా సమ్మాన్ దేశంలో 4 ఇస్తారు. ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశం అండ్ తూర్పు భారతదేశం, పశ్చిమ భారతదేశం మొత్తం 4 ప్రాంతాల నుంచి 4 ఇస్తారు, ఒక్కొక్కరి చొప్పున. సో ఇది అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో మనం మళ్ళీ టాపిక్తో కలుద్దాం. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.